ఏంటి ఇంత అద్భుతమైన చర్చియా? ఇది ఒకటే అనుకుంటున్నారండి? మొత్తం మీద 3 ఉన్నాయి అక్కడ దేవాలయాలు. అన్నీ జీసస్ సంబంధించినయే. మరియమ్మ ఉంది, జీసస్ ఉన్నాడు, ఎంత పెద్ద మందిరం ఉంది. ఎక్కడ అనుకుంటున్నారా? మన హైదరాబాద్లోనేనండి. మీరే కనిపెట్టి చెప్పాలి. మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కింద కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ నమస్కారం. నేను మీ సంపత్ని. మన మేడం చూసారా? ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. జీసస్ మనం దేవుని మందిరానికి అయితే వచ్చామండి, హైదరాబాద్లోని. చూసారా ఏ విధంగా ఉందో? లోపలైతే చాలా నిశ్శబ్దంగా అయితే ఉన్నామండి. అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటారా? లోపల ప్రశాంతంగా ప్రార్థన చేసుకునే ప్లేస్ ఏంది, ప్రదేశం. అసలే ఒక గుహలోకి పోయి ప్రార్థనలు చేసుకుంటున్నారండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా చాలా ప్రశాంతంగా ఉందండి. అనిపించిన వాళ్ళకే తెలుస్తుందండి అనుభూతి అనేది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ 3 దేవాలయాలు కూడా ఒకసారి మీకు చూపిస్తానండి. చాలా బాగుంటుంది, మీరే ఆశ్చర్యపోతారు. ఎక్కడ స్కిప్ చేయమాకండి. చూసారా? యేసయ్య అండి, ఒక బంగారపు సిలువ అండి. చూడండి ఏ విధంగా ఉందో. సిలువాకారంలో ఉన్నదండి. చాలా చాలా బాగుందండి. అంతేకాదండి, గుహ లోపల నుంచి కూడా ఇప్పుడు చూడండి, గుహ లోపల నుంచి బయటకు వస్తున్నాను. మన పక్కన ఉన్న దేవదూతలండి. మళ్ళీ అయితే వెనక్కి వెళ్ళి చూపిస్తానండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. పైన సీలింగ్ చూడండి, కింద గోడలు చూడండి, టైల్స్ కూడా చూడండి ఆఖరికి ఏ విధంగా ఉందో. ఇటు పక్క డోర్ లాక్ చేసి ఉండటం వల్ల నేనైతే వెనక్కి తిరిగి అలా ఇంకో పక్క ఉందండి దారి వెళ్ళడానికి. సేమ్ ఇలాగే ఉంటుంది. అటు నుంచి అయితే వెళ్ళి మొత్తం మీకు చూపిస్తాను చూడండి. సమయాల్లో ఇంకా బాగుంటుంది అనుకుంటాండి. ఇది కింద చూడండి, చిన్న కోనేరులా ఏర్పాటు చేశారు. ఇట్లా చూస్తే అద్దాలు ఉంటాయండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. చూసారా? ఇరువైపులా మంచిగా ఉంది. మనం ఇప్పుడైతే పైకి ఎక్కి చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మనం ఇప్పుడైతే పైకి వెళ్తున్నామండి. అక్కడికి యేసు ప్రభు వారు సిలువ అయితే వేస్తున్నారండి. పైన కల్వరి అంటారు కదా, సిలువ మీద ఉన్నారు. వెళ్ళి చూసొద్దామా? కింద నుంచి మెట్లయితే భలేగా ఉన్నాయండి. అసలు మామూలు లేదు చూడండి. చాలా అంటే చాలా బాగుంది. జెరూసలేంలో కూడా ఉంటుందో ఉండదో ఈ విధంగా అయితే నాకైతే తెలియదు. మన హైదరాబాద్లో అయితే చాలా కష్టపడి అయితే ఈ విధంగా అయితే తయారు చేశారు. దేవుని బిడ్డలు ఎవరైనా సరే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎంతో కష్టపడి తీసిన వీడియో అండి. మీలో కూడా చాలా మంది ఈ విధంగా చూస్తారో చూడరో నాకైతే తెలియదు. చూడలేని వాళ్ళందరూ కూడా ఈ వీడియోలో చూసి ఆనందపడగలరు కూడా. చూసారా ఏ విధంగా ఉన్నాయో? అసలు గోడకి ఏ విధంగా అతికిచ్చారో చూడండి. మనం చూడటానికి రాలేగా అనుకుంటాం. ఆ రాళ్ళని ఎంత డిజైన్గా సెట్ చేశారో. ఎంతో కష్టపడి ఉంటారండి కార్మికులు, తాపీ మేస్త్రులు. ఈ ఇంజనీర్ ప్లాన్ ఎవరితో కానీ వాళ్ళు మెచ్చుకోవాలండి. చూసారా ఏ విధంగా ఉందో? లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మన యేసయ్య, పక్కన మరియమ్మ గారు. మరి ఇటు పక్కన ఉన్న ఆమె ఎవరు నాకు తెలియదండి. యేసయ్య అండి, మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. సిలువ నుంచి దించినప్పుడు యేసయ్య పాపం ఈ విధంగా ఉన్నారండి. పాపం కాళ్ళకి చేతులు చూసారండి, మేకులు ఏ విధంగా ఉన్నాయో. సేమ్ ఆ రోజుల్లో ఏ విధంగా వారు కష్టపడ్డారో ఆ విధంగా తీసినట్టున్నారు. మరియమ్మ అండి కళ్ళ నీళ్ళు కారుతున్నారండి కొడుకు గురించి.
చూడండి ఎంత పైకి వచ్చిందో. ఇటు మెట్రో ట్రైన్ వెళ్తుందండి. ఇదిగోండి యేసయ్య, యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారండి ఇక్కడ. ఇక్కడ చూడండి మళ్ళీ కళ్ళని నీరు కాస్తున్నారు. అంటే మరి అమ్మాయి చెరువు వైపు ఉన్నట్టు చూపిస్తున్నారు అనుకుంటా. మరి పక్కన ఉన్నవి ఎవరు నాకైతే తెలియదు ఫ్రెండ్స్. తెలిసినట్టయితే కామెంట్ రూపంలో తెలపండి. కిందకి చూసారు అసలు ఏ విధంగా ఉందో. ఎక్కడ చూసిన టైల్స్ అండి, చాలా అంటే చాలా అద్భుతంగా బాగున్నాయి. చూసారా, మనం ఇప్పుడు ఈ విధంగా చూస్తేనే ఎంతో బాధ అనిపిస్తుంది. మరి ఆ రోజుల్లో పాపం యేసుప్రభు వారు ఎంత కష్టపడ్డారో చూసారండి. ఒక సాధారణ వ్యక్తిని అలా చేసి ఆ విధంగా హింసించడం తప్పు కదా. కానీ ఆయన దేవుని కుమారుడు కాబట్టి మన కోసం రక్తం అయితే చిందించి సిలువనెక్కాడండి. సాధారణ వ్యక్తి అంటే సాధారణ వ్యక్తి అని కాదండి. ఆయన చేతిలో ఏ ఆయుధం లేకుండా ఆయన సత్యాగ్రహంతో నిలబడి ఉన్నాడని అర్థం. ఆ రోజుల్లో చాలా కష్టపడైతే పేద ప్రజల కోసం అండగా కూడా నిలిచారని, కొన్ని అద్భుతాలు అయితే చేసి దేవుని కుమారుడిగా పేరు తెచ్చుకున్నారండి. దేవుడు పంపించిన దేవుని కుమారుడండి. దేవదూతలు కూడా ఆయనకి ఎల్లప్పుడూ సహకారంతో ఉండేవాళ్ళంట. మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక స్టెప్ ఉందండి పైన, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పైకి ఒక స్టెప్. అంత ఎత్తు నేను దిగినామండి. ఇప్పుడు మనమైతే కింద దిగుదాం. అదిగోండి మళ్ళీ అక్కడికి వచ్చాం. ఇప్పుడు చూడండి గోడ ఏ విధంగా ఉందో. అసలు ఏ విధంగా నిర్మించారో తెలియదు. సూపర్ అంటే సూపర్ అండి. ఇలా కిందకి వెనక భాగం అండి. ఇటు వెళ్ళడానికి అయితే దారి లేదు, మధ్యలో అడ్డం ఉన్నాయి. ఇంకా చాలా బాగుందండి. ఇప్పుడు మీకైతే ఎదురు చూపిస్తాను. మళ్ళీ కిందకు వచ్చానండి. ఇటు కూడా చూడండి. ఇలా ఈ పక్కన చూడండి ఏ విధంగా ఉందో. చాలా అద్భుతంగా అయితే ఉందండి. ఎంత ఖర్చు అయిందేమో కానీ చాలా కష్టపడి కట్టించారు. ఎన్ని రోజులు పట్టిందో మరి. హాయ్ అండి, అందరు నమస్కారం. నేను మీ సంపత్ని. లోపల చూసారా, మందిరం అయితే చాలా బాగుందండి. లోపల ఇటుపక్క దారి అయితే ఉంది. ఇటుపక్క నుంచి ఇటుపక్క లోపల. పైన అయితే యేసయ్య ఉందండి. సిలువ మీద ఉన్నాడు. కల్వరి సిలువ మీద ఉన్నారండి. మనమైతే పైకి వెళ్ళి చూసేద్దామా? వెళ్ళిపోదాం వీడియోలోకి. ఎక్కడ స్కిప్ చేయని చూడండి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ కూడా పెద్ద టెంపుల్ ఉందండి. చర్చ్ అయితే ఉంది పెద్దది, చూపిస్తాను.
వెళ్ళిపోదాం లోపలికి. చూసారండి మందిరం ఏ విధంగా ఉందో. ఇటు పక్క కూడా సిలువ అయితే ఉందండి పైన. కింద అయితే మన యేసుప్రభు వారు ఉన్నారు. పైన సిలువ అండి, సిలువ మీద ఉన్నారు. కింద చూసారా? లోన కూడా చూపిస్తానండి. మందిరం ఎంత పెద్దదో చూసారా? అలా కనబడుతుంది. లోనకైతే వెళ్ళి తీసి చూపిస్తానండి. బాబా సూపర్ ఉందండి. ఇక్కడ శిలువ మీద ఉన్నారండి ప్రభు మన యేసయ్య. అయితే అందరి కోసం రక్తం కార్చినట్టు చూపిస్తున్నారు. ప్రభు మన కోసం రక్తం కార్చారంటండి పూర్వంలో. అందుకే అందరు వేసే రక్తమే చేయము అని కూడా అంటారు. ఇక్కడ ఎంతో ఉంది, మళ్ళీ చూద్దాం. బాబ్బా బాగా వేసేయండి. చిన్నప్పుడు మరియమ్మ గారు యేసు ప్రభు వారిని ఎత్తుకుందండి చిన్నప్పుడు. సేమ్ అలాగే అనిపిస్తుంది కదా. మరే పైన కూడా చర్చి ఉందంటే అండి, చూపిస్తాను వీలైతే. పైన డిజైన్స్ గా కనబడుతున్నాయి. ఇక్కడ ఒకేసారి 800 మంది అని కూర్చొని ప్రే చేసుకునేటట్టుందండి స్థలం అయితే. చాలా బాగుంది. చూసారా? చూపిస్తున్నాం. బాబా చాలా పెద్దదండి. ఇవ్వండి. ఏం పేరు అయితే? కంగ్రాచులేషన్స్. డాన్ బోస్కో హాల్ అక్కడ రాసైతే ఉందండి. ఇప్పుడైతే ఈ విధంగా మనం పైకి వెళ్ళాలి. పైకి అయితే వెళ్ళి చూపిస్తానండి. చూసారా? పైనుంచి కిందకి ఏ విధంగా ఉందో. ఇంకా పైకి ఇంకా వెళ్ళాలా? చూసారా? పైనుంచి కిందకి ఏ విధంగా ఉందో. ఇంకా పైకి ఇంకా వెళ్ళాలా? పైనుంచి కిందకి ఏ విధంగా ఉందో. ఇంకా పైకి వెళ్ళాలండి. చాలాసేపు పట్టినా కానీ బోర్ అయితే కొట్టట్లేదండి ఎక్కడ కూడా. దేవుడికి సంబంధించింది కదా, అందుకని చూడండి ఎంత బాగుందో. డిజైన్స్ కూడా పైన చూడండి ఎంత బాగున్నాయి సీలింగ్కి. బాబా ఎదురుగా ఏదో ఎస్టీ తెరీసా హాస్పిటల్ ఉందండి. అంటే మదర్ తెరీసా హాస్పిటల్ లాగా అనుకుంటా. ఎస్టీ తెరీసా హాస్పిటల్ అయితే ఉంది. ఆర్చ్ చూడండి, చుట్టుపక్కల డిజైన్ తీసుకోండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయండి. బా ఎంత బాగుందంటే అండి లోపల. చూసారా? యేసయ్య ఏ విధంగా ఉన్నారు. యేసు ప్రభు వారు పైన నుంచి దీవిస్తున్నారండి అందరినీ.
అబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉందండి. నేను ఫస్ట్ చూపించింది ఒక చర్చి, అంటే పైన ఉన్నారు కదా సిలువ మీద యేసు ప్రభు వారు. తర్వాత చూపించింది రెండో చర్చి కింద నుంచి, ఇది పైన అండి మూడో చర్చి. చాలా అంటే చాలా అద్భుతంగా బాగుందండి. అసలు ఏ విధంగా టెక్నాలజీ వాడారో, ఎంత డిజైన్ వాడారో చూసారా? అద్దాల మీదండి యేసు ప్రభు వారి చిత్రాలు చూడండి ఎలా చిత్రీకరించారో. అబ్బాబాబు, మనం ప్రార్థనా మందిరంలో ఉన్నాం కదా, అందుకే నిశ్శబ్దంగా ఉండాలని అక్కడ రాసిందండి. అందుకనే నేను మందిరంలో అయితే ఎక్కువైతే ఏం మాట్లాడలేదండి. అందుకని ఇలా చేయిపెట్టి సైకిల్ చేసుకుంటూ ఇట్లా చూపించాను. వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను ఇంటికి వచ్చాక. కానీ చాలా అద్భుతంగా ఉందండి. ఎదర చూసారా బాల్కనీలో పైన, అంటే పైనుంచి కూడా వాక్యాలు చెప్తారనుకుంటండి, లేకపోతే ప్రార్థన ఆస్వాదిస్తారనుకుంటా. ప్రజలు వచ్చిన భక్తులు ఇట్లా కింద ప్రార్థన చేసుకుంటారు, పైన కూడా చేసుకుంటారు అనుకుంటా అండి. పైనుంచి ప్లేస్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంది. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇంతకు ఈ మందిరం ఎక్కడ అనుకుంటున్నారా? హైదరాబాద్లోనండి. అది ఎర్రగడ్డ అనే ఒక ఏరియా ఉంటుందండి. ఆ ఏరియాలోని టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. అనుకోకుండా అక్కడ ఒక టెంపుల్ ఉందని తెలుసుకుని వెళ్ళి, జీసస్ సంబంధించిన టెంపుల్ అని వెళ్ళానండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. లోపల పూలమాలలతో కూడా డెకరేషన్ అయితే చేసి ఉన్నాయండి. అసలు నాకు లోపల నుంచి రాబుద్ది కాలేదు. చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉన్నాయండి. ఇక్కడ యేసు ప్రభు వారికి ఎదురుగా ప్రమిదలు కూడా ఉన్నాయండి. చూపిస్తా చూడండి. ఇగో చూడండి ప్రమిదలు. ఆ ప్రమిదల్లో ఒత్తిడి కూడా వేసి నూనె అయితే పోషించారండి. ఇదిగోండి ప్రభు చూడండి ఏ విధంగా. ఇది మనం కిందకు వచ్చే దారండి. మనం వచ్చేటప్పుడు వెనకమాల అటు పక్క నుంచి వచ్చాం కదా, ఇటు పక్క నుంచి వచ్చాం. ఇప్పుడు మనం దిగేది ఇటు పక్క నుంచి అండి. బాయ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.